నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సీపీ రోజు రోజుకు ఖాళీ అయిపోతోంది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 154 నుంచి 11కు పడిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే ఆ 11 మందిలో కూడా 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దాదాపు 5 మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నాలు కూడా చేశారు నారా లోకేష్ గారికి కబురు పెడితే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తే అయినా మనకు సంఖ్యాబలం ఉంది కదా మనకి ఎందుకులే ఆ స్క్రాప్ అంతా అని చెప్పి ఆయన ఒప్పుకోకపోవడంతో వాళ్ళు కూడా ఇక పార్టీ మారలేక అదే పార్టీలో ఉండలేక సతమతం అవుతా ఉన్నారు తాజాగా మేము చాలా బలంగా ఉన్నాము మండలిలో మా ఎమ్మెల్సీలు ఎక్కువ కూటమి పార్టీల కన్నా మా ఎమ్మెల్సీలు ఎక్కువ అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీకి షాక్ తగిలిందనే చెప్పవచ్చు ముగ్గురు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు వైసీపీకి భారీ షాక్ టీడీపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే వైసీపీకి భారీ షాక్ తగిలింది ఆ పార్టీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్ బల్లి కళ్యాణ్ చక్రవర్తి కర్రి పద్మశ్రీ టీడీపీలో చేరారు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు సమక్షంలో వారు పసుపు కండువా కప్పుకున్నారు పార్టీ అధినేత చంద్రబాబు వారిని సాధారణంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు సో ఆల్రెడీ ముగ్గురు పోయారు ఒక ఆయన మన దువాడ శ్రీనివాస్ అయితే సభకే రావడం లేదు సో నలుగురు పోయారు అదేవిధంగా ఇంకా రాజ్యసభలో అయితే సగం ఖాళీ అయిపోయింది లోక్సభలో అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేల దగ్గర రాజీనామా చేయిస్తాడంట ఈ 11 మంది రాజీనామా చేసి ఎన్నికలకు పోదామని చెప్పి నిన్నైతే పిలుపునిచ్చాడు సో ఎమ్మెల్యేల దగ్గర రాజీనామా చేస్తే ఇప్పుడు గెలిచేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఆ సమావేశం అయిన తర్వాత బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఆయన చేసుకుంటే చేసుకొని రాజీనామా ఆయన సొంత నియోజకవర్గంలోనే సొంత జిల్లాలోనే సొంత ఊర్లోనే డిపాజిట్ కూడా రాలేదు మనం కనుక రాజీనామా కనుక చేస్తే ఇప్పుడు ఎన్నికలు వస్తే గెలిచేటువంటి పరిస్థితి లేదు సో ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు తయారైతుంది మన పరిస్థితి కాబట్టి మనం ఏదో ఒక టైం చూసి వెళ్ళి అసెంబ్లీలో అటెండ్ అయ్యి సంతకం పెట్టేసి వచ్చేద్దాము జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు అదేంటంటే నేనేం మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళవద్దని నేను చెప్పలేదు కదా నేను రానని చెప్పారు ఎందుకంటే నాకు సరైన సమయం ఇవ్వరు సభలో అని చెప్పి ప్రతిపక్ష హోదా కోరాను మీరు మిమ్మల్ని అయితే నేను వెళ్ళమని చెప్పలేదని చెప్పి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు సో ఇది గమనించినటువంటి మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దాంట్లో 5 మంది అయితే కనుక మనము శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ 60 రోజులు కాకముందే వెళ్ళి సంతకం పెట్టి లేదా 1-2 రోజులు అటెండ్ అయ్యి వచ్చేద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఆయన ఉప ఎన్నికలకు పోతాడంట ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రాను అని చెప్పి భీష్మించి కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సమావేశంలో నేను అసెంబ్లీకి రాను నేను వచ్చే పరిస్థితే లేదు నాకు సమయము తగినంత సమయం ఎవరు మాట్లాడేదానికి కాబట్టి నేను సాక్షి మీడియాలో మాట్లాడతానని కూడా చెప్పుకొని వచ్చారు సో అసెంబ్లీకి వెళ్తే కదా తెలిసేది ఎంత సమయం ఇస్తారని చెప్పి ఈయన అసెంబ్లీకి వెళ్ళనే లేదు సభకు వెళ్లకుండానే నాకు తగిన సమయము ఇవ్వరు అని చెప్పడం ఎలా ఉందంటే ఇంకా వండనే లేదు వండకుండానే తినకుండానే ఆ తిండి బాగాలేదని చెప్పినట్లు ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనుక సభకు వెళ్ళి మీరు సమయం అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళది తప్పు కానీ మీరు సభకే వెళ్లకుండా నాకు సమయం ఇవ్వరు కాబట్టి నేను వెళ్ళను అని చెప్తే నిజంగా హాస్యాస్పదంగా ఉంది ప్రతిపక్ష హోదా అనేది ఒకరు ఇచ్చేది కాదు అది ప్రజలు ఇవ్వాల్సింది మీకు ఇవ్వలేదు కాబట్టి 11 సీట్లే ఇచ్చారు కాబట్టి సో మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా మీరు ఒక పులివెందుల ఎమ్మెల్యే అనేటువంటి విషయం మర్చిపోతున్నారు పులివెందుల ఎమ్మెల్యేగానైనా మీరు సభలోకి వెళ్ళి పులివెందులకు సంబంధించినటువంటి సమస్యలనైనా ప్రస్తావించాలి కదా సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కొంతమంది కార్యకర్తలు అయితే కనుక అన్నా నువ్వు సభకి వెళ్ళన్నా సభకి వెళ్ళి సభలో మాట్లాడన్నా నువ్వేమో సాక్షి మీడియాలో మాట్లాడతావు ఆ సాక్షి మీడియా మేము తప్ప ఎవరు చూడడం లేదు కాబట్టి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది జనాల్లోకి వెళ్ళడం లేదు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు మీరు లేవనెత్తుతున్నటువంటి సమస్యలు కావచ్చు అది జనాల్లోకి వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడితేనే ఆ సమాచారం జనాలకు చేరుతుంది దానికి చట్టబద్ధత కూడా ఉంటుంది చట్టబద్ధత లేని చోట నీ సొంత ఛానల్లో నువ్వే మాట్లాడుకుంటే నీ సొంత కార్యకర్తలే చూస్తారు కానీ బయట వాళ్ళు చూడరు ఇది సొంత డబ్బాలాగా ఉంది కాబట్టి దయచేసి నువ్వు సభకు వెళ్ళన్నా అని చెప్పి వాళ్ళైతే వాపోతున్నారు అదేవిధంగా ఎమ్మెల్సీలు అయితే 3 ఖాళీ అయిపోయారు ఎమ్మెల్యేలు కూడా 5 మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నారా లోకేష్ గారిని సంప్రదించినట్లు తెలుస్తోంది 5 మంది పార్టీ మారతానంటే వాళ్ళే ఒప్పుకోలేదు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళైతే అదే పార్టీలో కొనసాగుతున్నారు సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు